నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్ ఏంటి సార్ అంటే మీరు కదిరి సీటు ఆశించారు, మీ సొంత జిల్లా సంబంధించి మీకు సీటు రాలేదని ఒక అసంతృప్తులు మీరు ఉన్నారు. బయట ప్రచారం నాకు ఏ రకమైన అసంతృప్తి లేదు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గెలుపుకు మేము పనిచేస్తాం. పార్టీలో ఏ రకమైన అసంతృప్తులు ఉండవు. పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అందరం గెలిపించాల్సిన బాధ్యత మాది. కాదు సార్, మీరు సీటు ఆశించిన మాట వాస్తవా కాదా సార్? పార్టీలో నాలాగా చాలామంది 175 అసెంబ్లీలో ఆశించారు, 25 పార్లమెంట్లో ఆశించారు. ఆశించిన అందరికీ టికెట్లు ఇవ్వాలనేటువంటిది పార్టీల చేతిలో ఉండదు. సార్ మీరు లాంటి సీనియర్లకి పార్టీలు అన్యాయం జరుగుతుంది, పక్క పార్టీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారని ఒక విమర్శ మీద మీ కామెంట్. పార్టీలో ఎవరికి అన్యాయం జరగదు, పార్టీ అందరికీ న్యాయం చేస్తుంది. న్యాయం అన్యాయం అనేటువంటి అంశాలు ఎన్నికల సందర్భంలో అవన్నీ సందర్భోచితము. అందరికీ పార్టీ న్యాయం చేస్తుంది. కాబట్టి మాకు పార్టీ అన్యాయం చేసిందని మేము భావించడం లేదు. నిన్న ఎందుకు మీటింగ్ హాజరు కాలేదు? మీలాంటి కీలక నేతలు సోమవీరాజు గారు మీరు కానీ ఎందుకు హాజరు కాలేదని అని చెప్తారు. పార్టీ కార్యాలయానికి మేము వచ్చామంటే మీటింగ్కు కొన్ని మీటింగ్లకు హాజరయ్యేటువంటివి ఉంటాయి, కొన్ని మీటింగ్ హాజరు కానటువంటి ఉంటాయి. నిన్న మీటింగ్ కాకపోవడానికి దానికి ప్రత్యేకమైనటువంటిది ఏం లేదు. ఈరోజు మీటింగ్కి వచ్చాం కదా, కాబట్టి పార్టీ కార్యకర్తలుగా రోజు వస్తుంటాం మీటింగ్కి. 28 సంవత్సరాలు వచ్చాము, ఒకరోజు మీటింగ్ రాకపోతే దాన్ని మనం వివాదంగా చూడాలి. ఎన్నికల టైంలో కీలకమైన సమావేశానికి హాజరు కాకపోవడం, పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమావేశానికి ఆహ్వానించండి. ఈరోజు చేసే సమావేశాలకు మమ్మల్ని పిలిచారు, ఈరోజు సమావేశాలకు మేము వచ్చాము. అంతే తప్ప దీంట్లో ఏ రకమైన అసంతృప్తులు అనేది అంతా కూడా మీడియా సృష్టే. భారతీయ జనతా పార్టీలో ఎవరికి అసంతృప్తి లేదు. అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి ఈరోజు నేను చాలా సంతృప్తిగా ఉన్నా. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తాను. ఇప్పుడు పిలిచింది అరుణ్ సింగ్తో మాట్లాడడానికి పిలిపించారా పార్టీ కార్యాలయానికి? నేను పార్టీ కార్యాలయానికి సాధారణమైనటువంటి నాయకుడిగా రోజు వచ్చాను. నేను ఈరోజు పార్టీ కార్యాలయానికి పిలవలేదా సార్ సీటు గురించి మాట్లాడడానికి? పార్టీ కార్యకర్తగా జెండా తీసుకుని ఏ ఊరికి పోమంటే ఆ ఊరికి పోయి పనిచేస్తాను. అంటే రెండింటికి చాలా తేడా ఉంది సార్. ఈ రోజు పార్టీ కార్యకర్తగా ఏ బాధ్యత ఇచ్చినా నేను పనిచేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా అయితే పార్టీ కార్యకర్తగా ఏ బాధ్యత ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. ఏ విషయంలో తనకు అసంతృప్తి లేదు. సీటు చాలామంది ఆశిస్తారు, సీటు ఆశించడం పక్కన పెడితే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి పనిచేయడమే తనకు తెలిసిన 28 ఏళ్ళకి అదే చేస్తున్నాను విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.